హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, తాడేపల్లిగూడెంలో వైసీపీ ఆఫీస్కి టూలెట్ బోర్డు కనబడింది సార్. ఇప్పుడు దీనిపైన విపరీతంగా చర్చ జరుగుతుంది. అంటే ఒక ఆఫీస్ కూడా రన్ చేయలేని పరిస్థితికి అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా, మరి పార్టీ కూడా తొందరలో మూసేస్తారా అంటూ చర్చ జరుగుతుంది. అటు వైసీపీ వర్గాల్లో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు సార్. మరి ఎందుకు టూలెట్ బోర్డు పడింది, ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? జగన్ ఓడిపోయిన తర్వాత తాడేపల్లిగూడెం ఉన్న ఆఫీస్ని మూసేసి తన క్యాంపు ఆఫీస్ అంటే ఇల్లు కమ్ ఆఫీస్గా మార్చేసుకున్నారు. అక్కడ ఉన్న క్యాంపు ఆఫీస్ని ఇల్లు దాంట్లోనే అదే ఇల్లు అదే ఆఫీస్గా కన్వర్ట్ చేసుకున్నారు. మళ్ళీ సపరేట్ ఆఫీస్ అవసరం లేదులే అనుకున్నారు. అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే కొత్తగా ఎప్పుడైతే ఆఫీస్కు తను వచ్చేసారో ఆ బిల్డింగ్ ఓనర్ గమ్మున్నాడు కదా, ఖాళీగా ఉంచుకోలేడు కదా, అతనేం చేశాడంటే టూలెట్ బోర్డు పెట్టాడు. ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళు వైరల్ చేస్తున్నారు. చూడండి, ఆఫీస్కి టూలెట్ బోర్డు వేలాడుతుంది, జగన్ పని అయిపోయింది, జగన్ ఆఫీస్ కూడా మూసేశాడు, రెంట్కి ఇచ్చేశాడు. అంటే జగన్ దగ్గర ఆఫీసును మెయింటైన్ చేసే డబ్బులు కూడా లేవా? ఇంకా అదే లేకపోతే ఆఫీసే మెయింటైన్ చేయలేకపోతే పార్టీని మాత్రం ఏం మెయింటైన్ చేస్తాడు, పార్టీని కూడా మూసేస్తాడు అన్న ఒక కథనాన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. నిజానికి ఇది కంప్లీట్ సత్యం కాదు. ఎందుకంటే జగన్ ఇప్పుడు కొత్తగా ఆయన ఆఫీసు మూసింది కాదు, చాలా కాలమైంది. ఆ ఓనర్ టూలెట్ పెట్టుకున్నాడు. ఒకసారి నువ్వు నీ ఆఫీస్లో నుంచి నువ్వు బయటకు వచ్చినాక అతను టూలెట్ బోర్డు పెట్టుకుంటే ఏమిటి, సేల్ బోర్డు పెట్టుకుంటే ఏంటి, ప్రాబ్లం ఏంటి? అంటే వీళ్ళు ఏంటంటే దాన్ని పెట్టుకొని సింబాలిక్గా ఆఫీస్ మూసేశాడు, ఆఫీస్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి, ఇంకా పార్టీ ఏం నడుపుతాడు అన్న ఒక కథనాన్ని తీసుకొచ్చి ఆనందించడం తప్ప అంతకంటే ఏమి దీంట్లో ఎసెన్స్లో ఏమి లేదు. ఎందుకంటే ఒక రకంగా పార్టీ ఆఫీస్ అనేది షిఫ్ట్ అయింది. ఆ మెయిన్ దీంట్లో నుంచి తన క్యాంప్ ఆఫీస్కి షిఫ్ట్ అయింది తప్ప ఆఫీస్ ఏమి క్లోజ్ కాలేదు. జగన్ ఆఫీసుల్ని మూసేసి పార్టీని మూసేసి ఇంటికి పోయే పరిస్థితి ఏమి లేదు. ఇట్లాంటి ప్రచారం వల్ల తెలుగుదేశానికి పెద్దగా ఒరిగేది కూడా ఏం లేదు. అంటే సబ్స్టాన్షియల్గా ఉండాలి. మన విషయం చెప్తే అది దాంట్లో విషయం అంటే బలం ఉండాలి, ఆ విషయంలో స్ట్రెంగ్త్ ఉండాలి, నిజం ఉండాలి. అది లేకుండా ఏదో ఒకటి ప్రచారం చేద్దాంలే జగన్కి వ్యతిరేకంగా అనుకోవడం వల్ల రేపు నిజం చెప్పినా కూడా నమ్మరు జనం, అబద్ధాలు చెప్పుకుంటూ పోతే. సో అంత తప్ప అక్కడ ఏమీ లేదు. నిజానికి జగన్ బలపడుతున్నాడు అనే దానికి ఈ మధ్య కూడా ఉప ఎన్నికల సాక్ష్యం. ఉప ఎన్నికలు 50 చోట్ల జరిగితే 39 చోట్ల వైసీపీ వాళ్ళే వచ్చారు. ఇంకా 7 చోట్ల తెలుగుదేశానికి బలం లేదని వాటిని పోస్ట్పోన్ చేశారు. సో 7 చోట్ల జరుగున్నా కూడా అందులో కనీసం ఒక 5 వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు భయపెట్టారు, పోలీస్ యంత్రాంగంతో ఇచ్చేశారు, ప్రలోభ పెట్టారు, అన్నీ చేస్తే కూడా 50 చోట్ల జరిగితే 39 వచ్చాయంటే కింది స్థాయిలో క్యాడర్ చెక్కు చెదరట్లేదు జగన్కి. రెండోది వాళ్ళు మామూలుగా జగన్కి ముందు నుంచి కూడా ఓటమిలోనే జగన్ క్యాడర్తో దగ్గరకు ఉంటాడు, గెలిచినాక లేడనేది ప్రధానంగా విమర్శ. ఇప్పుడు జగన్ కూడా అది గుర్తించి ఈ ఉప ఎన్నికల ఈ స్థానిక ఎన్నికల తర్వాత శాల్యూట్ కొట్టాడు కార్యకర్తలకి. నేను కార్యకర్తల్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తున్నాడు. కార్యకర్తల మీద దాడులు జరిగితే వాళ్ళని పిలిచి పరామర్శిస్తున్నాడు. తను కూడా ఇప్పుడు రాప్తాడులో దాడి జరిగింది, రాప్తాడులో ఈయన వెళ్ళి పరామర్శిస్తున్నాడు. సో మెల్లమెల్లగా అయినా జగన్ 2.0 వెర్షన్ అయితే బయటకు వస్తుంది. అంటే ఇంతకుముందు నాయకుల ఒక కోటరీ ఉండేది, ఆ కోటరీలోనే ఉండేవాడు. విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు మొన్న, కోటరీ నుంచి బయటపడకపోతే జగన్కి నష్టం అని. అలా మెల్లగా కోటరీ నుంచి బయటకు వచ్చి ప్రజలతో కార్యకర్తలతో మమేకమై వెళ్ళాలనేది జగన్కు ఉంది. రెండవది ఏంటంటే ఇది జగన్ ఉన్న అంటే ఒక మైనస్లు ప్లస్లు తీసుకున్నప్పుడు జగన్ పార్టీలో ఖచ్చితంగా ఓటమి పార్టీ అనేది నష్టాలను చూస్తుంది. ఇక్కడ చూసాం మనం 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు బీఆర్ఎస్ నుంచి. సో అంత మాత్రాన బీఆర్ఎస్ బలహీన పడిపోయిందని చెప్పలేం. ఎప్పుడైనా కూడా ప్రజలకు ఒక ఆల్టర్నేటివ్ కావాలన్నప్పుడు ప్రతిపక్షం ఉండాలి ఖచ్చితంగా. సో అది కనిపిస్తుంది. మన తెలుగుదేశాన్ని గురించి కూడా ఇలాగే వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడైతే తెలుగుదేశం పని అయిపోయింది, ఇంకా ఎవరు లేరు, రోడ్డు మీదకి ఎవరు రాలేదు,
ఇదే చర్చ నడిచింది. ఏమైంది మళ్ళీ చంద్రబాబు దిగ్విజయంగా మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు జగన్ పని అయిపోయింది అన్న నెరేటివ్ని వీళ్ళు బిల్డప్ చేయాలి. అది చేసుకుంటూ వస్తున్నారు. ఒకటి. రెండోది డైవర్షన్ పాలిటిక్స్ అనేది కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం డే 1 నుంచి చేస్తుంది. ఎందుకంటే తాము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవడం, సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పాడు కానీ నిజానికి జిఎస్టీ చూస్తే మైనస్లోకి వెళ్ళిపోయింది. ఈ నెల కూడా లేటెస్ట్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. అప్పులు విపరీతంగా 1,20 కోట్ల పైన ఈ 10 నెలల్లో అప్పులు చేసేసారు. సో అంటే జగన్ ప్రభుత్వానికి భిన్నమైన పాలన ఏమీ కనబడలేదు, బెటర్ అసలు కనబడలేదు. దీనివల్ల ప్రజల్లో మెల్లమెల్లగైన వ్యతిరేకత వస్తుంది కదా. ఈ వ్యతిరేకతను తప్పించుకోవడానికి కోసం జగన్నే భూతంగా చూపించడం, జగన్ పని అయిపోయిందని చెప్పడం, ఇది తెలుగుదేశం మీడియా చేస్తున్నది తప్ప నిజానికి జగన్ టూలెట్ బోర్డు పెట్టినంత మాత్రం ఆఫీస్ మూసేసినట్టు కాదు. అట్లా అనుకుంటే ఇక్కడ ఎప్పటి నుంచో తెలుగుదేశం ఆఫీసులు రెంట్కి ఎప్పుడో ఇచ్చేశారు. చాలా భాగం సాఫ్ట్వేర్లు, దాని ఏమంటారు సీజీ ఆఫీసులు ఇవన్నీ ఉండేవి ఇక్కడ. ఓకే. కాబట్టి ఇవేమి కొత్త కాదు. చాలా పొలిటికల్ ఆఫీసులు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి పని లేనప్పుడు రెంట్లకి ఇస్తారు. ఇది అసలు వీళ్ళది కూడా కాదు, రెంట్కి తీసుకున్నారు, వీళ్ళు పక్కకు వచ్చారు, అది ఆ ఓనర్ రెంట్కి పెట్టుకున్నాడు, వీళ్ళ ఆఫీసు క్యాంప్లో ఉంది. ఇది అంటే వైసీపీలోనే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయాలి కేడర్లో అన్న ఒక ఉద్దేశం కనబడుతుంది. అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే వీళ్ళు తెలుగుదేశం కూటమి పార్టీ కూటమి ప్రభుత్వం వైసీపీ కేడర్ మీద దాడులు చేసే కొద్దీ వాళ్ళు మరింత బలపడతారు, వీక్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు, పోరాడాల్సిందే. 2014-19 మధ్య కూడా ఇదే జరిగింది. ఎందుకంటే అప్పుడు 67 మందిలో 23 మందిని లాక్కున్నాక ఇంకా జగన్ పని అయిపోయింది, నడపలేడు పార్టీని అనే ప్రచారమే వచ్చింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు కదా. అలాగే ఇప్పుడు కూడా నెక్స్ట్ రాడనేది ఏం లేదు. చంద్రబాబు ఏంటంటే జగన్ కంటే మంచి పరిపాలన, మంచి గవర్నెన్స్, మంచి సంక్షేమం, మంచి అభివృద్ధి ఇవి ఇవ్వాలి. అది ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయితే 10 నెలల్లో కనబడుతుంది. కనబడినప్పుడు ఖచ్చితంగా జగన్ బెటర్ అనుకుంటారు కదా. మళ్ళీ ప్రజలకి ఏంటంటే ప్రధానంగా ఆల్టర్నేటివ్లు అక్కడ ఇద్దరే, ఒకటి కూటమి, 2 జగన్. సో కూటమి పరిపాలన బాగలేకపోతే జగన్ వైపు వెళ్తారు తప్ప జగన్